ఫ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఆల్రెడీ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా మిస్ అయ్యంటే కనుక సీజన్ 1 వెళ్ళి చూడండి. ఇక డైరెక్ట్గా సీజన్ 2లోకి వెళ్ళిపోతాం. ఇక టౌన్లోకి కొత్తగా వచ్చిన బస్సులో ఉన్న ఒక ప్యాసింజర్ అకస్మాత్తుగా డేంజర్ ఉంది అని వార్న్ చేస్తాడు. అది విన్న వెంటనే అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ అలర్ట్ అవుతారు. వెంటనే వాళ్ళ బస్ ప్యాసింజర్స్ ని ఒక దగ్గరకు తీసుకుని దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ లో సెక్యూర్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే రాత్రి అయ్యాక బయట ఉన్న క్రియేచర్స్ చాలా డేంజరస్ అని వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ డోనా ఆ బస్ డ్రైవర్ అయిన భక్తాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది నార్మల్ ప్లేస్ కాదు, రాత్రి అయ్యాక బయట ఉండడం చాలా డేంజరస్ అని చెప్పిన భక్త మొదట నమ్మదు. ఆమె బస్ తీసుకుని వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటది. ఇక అప్పుడు సిచ్యువేషన్ అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అనుకుని డోనా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. తన దగ్గర ఉన్న గన్ తీసుకుని బస్ టైర్ ని బ్లాస్ట్ చేస్తుంది. దాంతో బస్ మూవ్ అవ్వలేకపోతుంది. కానీ ప్యాసింజర్ లో ఉన్న కొంతమంది ప్యానిక్ అయిపోతారు, అక్కడ నుంచి పారిపోతారు. ఇంకోవైపు జేడ్ ఈతనికి ఒక మిస్టీరియస్ జర్నల్ చూపిస్తూ ఉంటాడు. అందులో ఉన్న సింబల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ సింబల్స్ ఈ ప్లేస్ కి మిస్టరీ కీ లాంటిది అయి ఉండొచ్చు అని తను నమ్ముతూ ఉంటాడు. ఒక పక్కన జిమ్ అలాగే టామ్ బస్సులో వచ్చిన ప్యాసింజర్స్ లో ఒక ఇద్దరు ఆ పెద్ద హోల్లో పడిపోయిన తవితని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సడన్ గా హౌస్ మొత్తం పడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. దాంతో వాళ్ళందరూ హౌస్ కింద పడిపోయి ఉంటారు. ఇదే సమయంలో విక్టర్ అలాగే తబిత అండర్ గ్రౌండ్ టనల్స్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ టనల్స్ అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యాయి, అసలు ఫారెస్ట్ ఏరియాలో కనిపిస్తుందా లేదా అనేది మొత్తం అంతా చూస్తూ ఉంటారు. అండ్ ఆ టనల్ అనేది సేఫ్ ప్లేస్ కాదు, ఎందుకంటే క్రియేచర్స్ సడన్లీ వేకప్ అవుతాయి. ఎందుకంటే అవి అక్కడే రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి అవి ఏ టైంలో అటాక్ చేస్తాయో తెలియదని మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో మాన్స్టర్స్ అన్ని వచ్చి అటాక్ చేస్తున్న టైంలో అక్కడ నుంచి తప్పించుకుంటారు ఒక గుహ ద్వారా. ఇంకోవైపు బాయిడ్ ఆ డీప్ మినీ షాఫ్ట్ లో అంటే ఒక టనెల్ లాంటి దాంట్లో ఇరుక్కుపోతాడు. కానీ అక్కడికి ఒక అన్సీన్ స్ట్రేంజర్ అంటే ఎవరో తెలీదు వచ్చి హెల్ప్ చేస్తారు. కష్టం మీద పైకి ఏదో విధంగా క్లెయిమ్ చేస్తాడు. కానీ బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఎవరు ఉండరు. కానీ ఒక షాకింగ్ సైట్ కనిపిస్తుంది. అక్కడ ఒక బాగా వీక్ గా ఉన్న ఒక ఆల్మోస్ట్ స్కెలిటన్ లా కనిపించే ఒక మనిషి డంజన్ వాల్ కి చైన్ తో కట్టబడి ఉంటాడు. మరి కట్టబడి ఉంటే అక్కడ ఎవరు మనుషులు లేకపోతే అక్కడ పైనుంచి తాడేసింది ఎవరు? ఇదొక క్వశ్చన్. బాయిడ్ అతను చూసి షాక్ అవుతాడు. కానీ ఆ మనిషి చెప్పే తర్వాత వర్డ్స్ ఇంకా డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఆ చైల్డ్ మ్యాన్ ఒకటే చెప్తాడు బాయిడ్ వైపు చూస్తూ, ప్లీజ్ నన్ను కిల్ చేసే అని అడుగుతాడు. ఇక్కడ ఈ సీన్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అసలు ఇక్కడ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇందుకే అసలు బాయిడ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఆ చైన్ తో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆడియన్స్ కి చాలా క్వశ్చన్స్ అవుతాయి. ఇక బాయిడ్ ని ఆ చైల్డ్ మ్యాన్ నన్ను కిల్ చేయి అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ బాయిడ్ ఒప్పుకోడు. ఇక తన పేరు మార్టిన్ అని మొత్తం అంతా తన స్టోరీ చెప్తూ ఉంటాడు. బాయిడ్ అతను చంపకుండా చైన్స్ నుండి విడిపించాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. కానీ ఆ మార్టిన్ బాయిడ్ కి ఒక వార్నింగ్ ఇస్తాడు. అతను చెప్తాడు ఫారెస్ట్ లో ఉన్న క్రియేచర్స్ అనేవి అసలు డేంజరే కాదు, జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. అసలైన కథ వేరే ఉంది, అవి జస్ట్ ద టిప్ ఆఫ్ ది స్పియర్ అని చెప్తాడు. అంటే అసలు థ్రెడ్ ఇంకా పెద్దగా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ అంటారు చూడండి, అది ఇదే. అప్పుడే బాయిడ్ కి గ్రౌండ్ మీద ఒక మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. ఆ మ్యూజిక్ బాక్స్ ఎవరు టచ్ చేయకపోయినా సడన్లీ ఆన్ అయ్యి మ్యూజిక్ ప్లే అవుతూ మొదలు పెడుతుంది. అంతలోనే మార్టిన్ ఒక్కసారిగా బాయిడ్ చేతిని గ్రాప్ చేసి ఆ మార్టిన్ బాడీలో ఉన్న ఒక పాయిజన్ ని, లేదంటే ఒక వైరస్ ని, లేదంటే ఒక పారాసైట్స్ ని బాయిడ్ చేతికి ట్రాన్స్ఫర్ చేసి మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ నౌ అని చెప్పేసి వెంటనే మార్టిన్ చనిపోతాడు. బాయిడ్ షాక్ లో ఉండగానే సడన్లీ అతను మళ్ళీ ఫారెస్ట్ కి వచ్చేస్తాడు. అంటే ఆ డంజన్స్ వాల్స్ నుంచి బయటపడిపోతాడు. ఇంకోవైపు క్రిస్టీ బస్సులో వచ్చిన ప్యాసింజర్ లో ఒకరైనా తన గర్ల్ ఫ్రెండ్ మెరియాలతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఆ బస్ లో క్రిస్టీ యొక్క ఒరిజినల్ ఫియాన్సీ ఎవరైతే ఉన్నారో మెరియాల, అంటే ఇక్కడ వాళ్ళిద్దరు లిబియన్స్ అనమాట. సో వాళ్ళిద్దరు మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది క్రిస్టీ. మళ్ళీ నైట్ అయిన తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ డేంజరస్ అవుతుంది. డానా బస్ ప్యాసింజర్ లో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకుని ఫోర్స్ చేసి డైనర్ లో షెల్టర్ తీసుకునేలా ప్లాన్ చేస్తుంది. కానీ కొంతమంది క్రియేచర్స్ కొంతమంది మిగిలిపోయిన బస్ ప్యాసింజర్స్ ని విపరీతంగా అటాక్ చేస్తారు. ఆ టైంలోనే ఫాతిమా అలాగే హెలిస్ ఇద్దరు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి కొంచెం అక్కడ ఒక పెద్ద వాగ్వాదం జరుగుద్ది. అయితే బయట ఉన్న వాళ్ళందరి డెడ్లీ నైట్ అవుతుంది. క్రియేచర్స్ బయట ఉన్న వాళ్ళందరినీ హంట్ చేసి కిల్ చేయడం మొదలు పెడతాయి. ఇక ఎలాగో నైట్ అవుతే వస్తాయి అని తెలిసి ముందే జిమ్ అలాగే టామ్ వీళ్ళందరూ హౌస్ కింద పడి ఉంటారు. వాళ్ళందరికి పైన కవర్స్ పెట్టి కవర్ చేస్తూ ఉన్నా సరే టామ్ ని అక్కడ ఉన్న ఒక బస్ ప్యాసింజర్ ని ఆ క్రియేచర్స్ వచ్చి తినేస్తే టామ్ తింటున్నా సరే జిమ్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. అలా బిగిసిపోయి ఉంటాడు. ఇక బాయిడ్ ఫారెస్ట్ నుంచి బయటకు రావడానికి స్ట్రగుల్ చేస్తూ చివరికి విక్టర్ మరియు తబితాని మీట్ అవుతాడు. వాళ్ళిద్దరు ఒక ఓల్డ్ ట్రైలర్ లో షెల్టర్ తీసుకుని ఉంటారు. ఇంతలో ఎలిస్ బాయిడ్ కన్ఫ్రంట్ చేస్తాడు. నువ్వు ఫారెస్ట్ లో అంతసేపు ఎందుకున్నావు, తారాన్ని కూడా లూజ్ అయ్యావు అని యాంగ్రీగా అడుగుతాడు. ఎలిస్ ఇంకో కన్సర్న్ కూడా షేర్ చేస్తాడు. ఫాతిమా స్లోలీ తనలో ఒక పార్ట్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది తనకని చెప్తాడు. ఇదే సమయంలో జిమ్ హాస్పిటల్లో రికవర్ అవుతూ ఉంటాడు. అక్కడికి తబిత
వచ్చి ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తుంది. అదేంటంటే టౌన్ లో ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్ అసలు ఎక్కడికి కనెక్ట్ కాలేదు, అవి జస్ట్ గాల్లో మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు అనేది ఒక పెద్ద మిస్టరీ అవుతుంది. ఇప్పుడు ఇంకో పక్కన బాయిడ్ బస్ ప్యాసింజర్ లో టెన్షన్ పెరక్కోకుండా రాండల్ తో పాటు, అంటే రాండల్ కూడా ఒక బస్ ప్యాసింజరే, తనతో పాటు మిగిలిన వాళ్ళందరినీ కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత వాళ్ళందరినీ కాలనీ హౌస్ కి షిఫ్ట్ చేస్తారు. ఇంకో వైపు కెన్ని ట్రాప్స్ చెక్ చేస్తూ ఎల్లిస్ ఫ్లవర్స్ పిక్ చేస్తూ ఉండగా ఒక హారిఫైయింగ్ సీన్ కనిపిస్తుంది. బస్ ప్యాసింజర్ లో ఒకరైన కెల్లే అనే ఒక అమ్మాయి ఒక ట్రీకి రాడ్ తో గుచ్చబడి ఉంటుంది. ఆ రాడ్ ట్రాప్స్ లో ఒకటి నుంచి మిస్సింగ్ అయిందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే సమయంలో విక్టర్ తన వైలెన్ మిస్ అవుతుందని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇంతకీ అది తీసింది ఎవరో కాదు, జేడ్. అతను జేడ్ దగ్గరికి వెళ్ళి కన్ఫ్రంట్ చేస్తాడు. కానీ జేడ్ మాత్రం సింబల్ గురించి క్వశ్చన్స్ మీద క్వశ్చన్ అడుగుతానే ఉంటాడు. విక్టర్ కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా క్రిస్టీ మరియు మెరెల్లా వాళ్ళ రిలేషన్షిప్ గురించి సీరియస్ గా మాట్లాడడం మొదలు పెడతారు. కానీ మధ్యలో కెన్నీ వచ్చి కిల్లీ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది, మీరు వచ్చి హెల్ప్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఫాతిమా ఎల్జిన్ ని బ్రుండల్స్ అనే ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. అదే ఒక మంచి రొమాంటిక్ ప్లేస్ అది. ఎందుకంటే ఎల్జిన్ చెప్తాడు అది తను బస్సులో ఉన్నప్పుడు డ్రీమ్ లో చూసిన ప్లేస్ లా ఉంది అని. ఇంకో పక్కన క్రిస్టీ కెల్లీ దగ్గరికి వెళ్ళి చూసాక ఒక హార్ట్ బ్రేకింగ్ ట్రూత్, అసలు నిజం బయట పెడుతుంది. అదేంటంటే నీకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకనంటే అది తీసిన వెంటనే నువ్వు చనిపోతావు, నైట్ ఇక్కడ వదిలేసిన మాన్స్టర్స్ నిన్ను వదలవు, సో ఎక్కువ రోజులు కూడా నువ్వు ఉండవు, అది తీస్తే చాలా డేంజర్ అని చెప్పేసి చెప్తారు. ఇదే సమయంలో తబిత మరియు జూలీ లియూ ఫ్యామిలీ దగ్గర షిఫ్ట్ అవడానికి ప్రిపేర్ అవుతుండగా తబితకి మళ్ళీ ఆ స్ట్రేంజ్ చిల్డ్రన్ విజన్ కనిపిస్తాయి. ఎందుకంటే తను విక్టర్ అలాగే తబిత గుహలో ఉన్నప్పుడు కొన్ని స్ట్రేంజ్ గా చిల్డ్రన్స్ కనిపించేవి, చిల్డ్రన్స్ విజన్స్ వచ్చేవి. అలాంటి స్ట్రేంజ్ చిల్డ్రన్ విజన్స్ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. ఈతను ఒక పజిల్ తో ఆట ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తబితకి ఇంకొక రియలైజేషన్ ఉంటుంది. ఆ పజిల్ షేప్, టనల్స్ లా చూసిన స్టోన్ పైల్ కొలాప్స్ అయిన స్ట్రక్చర్ ఒకేలాగా ఉందని. ఇక చివరిలో కెన్నీ చర్చ్ బేస్మెంట్ లో సారా దాకుందని కనుక్కుంటాడు. దాంతో స్టోరీ మళ్ళీ ఒక న్యూ టెన్షన్ తో ఎండ్ అవుతుంది. ఎందుకంటే సారా తిరిగి టౌన్ లోకి రావడం అంటే ఇంకొక మిస్టరీ, ఇంకొక డేంజర్ మొదలయ్యే ఛాన్స్ ఉందని చాలా డౌట్ పడతాడు కెన్నీ. ఇక ఎక్కడి నుంచి స్టోరీ అనేది చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ టర్న్స్ తీసుకుంటుంది. అసలు మొదటగా మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. అసలు లియూ ఫ్యామిలీ ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా ఈ మిస్టీరియల్ ప్లేస్ లోకి ట్రాప్ అయ్యారనేది మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇక కెన్నీ బాయ్డ్ ని తీసుకుని చర్చ్ కి వెళ్లి సారాని చూపిస్తాడు. అప్పుడు బాయ్డ్ కెన్నీకి ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తాడు. సారాకి టౌన్ తో ఒక యూనిక్ కనెక్షన్ ఉంది, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ ప్లేస్ సీక్రెట్స్ ని సారా సంహౌ ఫీల్ చేయగలదు లేదా హియర్ చేయగలదు అని తనకి చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బాయ్డ్ వెళ్ళి అడుగుతాడు, నువ్వు నా వెనకాల వస్తానన్నావు ట్రీలో, ఫార్వే ట్రీలో, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నానని చెప్తుంది సారా. ఇంకోవైపు జూలీ అలాగే ఈతన్ కాలనీ హౌస్ ని విజిట్ చేస్తారు. అక్కడ జూలీకి ఎల్జిన్ డిస్టెన్స్ లో అలా స్టేర్ చేస్తూ కనిపిస్తాడు. జూలీ అతనితో క్యాజువల్ గా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకొక పక్కన క్రిస్టీ అలాగే బాయ్డ్ హెల్త్ గురించి సీరియస్ గా మాట్లాడుకుంటారు. బాయ్డ్ కి ఉన్న ఆ డిసీజ్ అనేది ఇంకా పెరుగుతుంది, పైగా ఫారెస్ట్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తన హెల్త్ ఇంకా వరస్ట్ అయిపోతుందని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో జిమ్ తబితకు ఒక షాకింగ్ థింగ్ చెప్తాడు. అతను చెప్తాడు రేడియో ద్వారా ఒక మిస్టీరియస్ వాయిస్ తనతో మాట్లాడిందని తబితకి చెప్తాడు. అలాగే వాళ్ళని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు తనకు స్ట్రాంగ్ సస్పెన్షన్ ఉందని షేర్ చేస్తాడు. బాయ్డ్ సిచ్యువేషన్ వల్ల మెంటలీ స్ట్రెస్ లో ఉండగా అతనికి ఒక హెల్యూసినేషన్ కనిపిస్తుంది. అందులో ఫాదర్ కార్టరీ కనిపించి సారా అలాగే కెన్నీ మధ్య ఉన్న టెన్షన్ గురించి బాయ్డ్ తో డిస్కస్ చేస్తాడు. కెన్నీకి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి, సారా ఏం చేసిందో చెప్పాలి, లేదంటే నీ మీద నెగిటివ్ అయిపోద్దని మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకో సీన్ లో జిమ్ అలాగే డోనా ఇద్దరు రేడియోలో వినిపించిన వాయిస్ గురించి సీరియస్ గా డిస్కస్ చేస్తారు. ఆ టౌన్ మిస్టరీ ఇంకా డీప్ అవుతుందని వాళ్ళకి రియలైజ్ అవుతారు. ఇంకో పక్కన రాండెల్ కాలనీ హౌస్ లో ఇంకొక గొడవ చేస్తూ ఉంటాడు. ఒక పెద్ద యాంగ్రీ యాంగ్మ్యాన్ లాగా అవుట్ బస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో డోనా తన టార్చర్ ని తట్టుకోలేక, తను టాలరేట్ చేయలేక బస్సులోకి వెళ్లి స్టే చేయమని ఫోర్స్ చేస్తుంది. ఇదే సమయంలో సారా కెన్నీకి ఒక ట్రూత్ చెప్తుంది. క్లినిక్ డోర్ నేనే ఓపెన్ చేసి పెట్టాను, దానివల్లే ఇదంతా జరిగింది, మీ నాన్న చనిపోవడానికి కారణం నేనే అని మొత్తం కన్ఫెస్ చేస్తుంది. ఇది విన్న కెన్నీ చాలా యాంగ్రీ అవుతాడు. వెంటనే బాయ్ ని కన్ఫ్రంట్ చేసి నువ్వు నన్ను ఎందుకు మోసం చేయాలనుకున్నావు, ఎందుకు ఈ విషయాలను నా దగ్గర దాచావు, నువ్వు తనకి హెల్ప్ చేస్తావా అని, నీ డెప్యూటీ కింద నేను పని చేయనని జాబ్ క్విట్ చేసి వెళ్ళిపోతాడు. రాండెల్ తన ఫస్ట్ నైట్ బస్సులో చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలావన్ గా స్పెండ్ చేస్తాడు. మరోవైపు జేడ్ కి ఒక హెలిజినేషన్ వస్తుంది. అందులో అతను క్రిస్టోఫర్ అనే ఒక మిస్టీరియస్ పర్సన్ చూస్తాడు. క్రిస్టోఫర్ చేతిలో సింబల్స్ ఉన్న బుక్ ఉంటుంది, కానీ సడన్లీ ఆ బుక్ నుంచి బ్లడ్ డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది జేడ్ ని ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. ఇక స్టోరీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. జిమ్ అలాగే తబితాని చర్చికి రమ్మని చెప్పేసి బాయ్డ్ అలాగే సారాని చూపిస్తాడు. అక్కడ అసలు ఏం జరిగింది, మ్యాటర్ ఇలా మీరు సాల్వ్ అవ్వండి,
సో ఇలా మనకి యూజ్ అవుతుంది సారా అని చెప్పేసి అక్కడ మొత్తం కన్ఫ్రంట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న ఈతన్ ఎమోషనల్ గా అప్సెట్ అయిపోతాడు. ఆ ఫ్యామిలీ మొత్తం సారా గురించి మాట్లాడుకోవడంతో రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. తర్వాత ఒక సర్ప్రైజింగ్ రిక్వెస్ట్ చేస్తాడు, నాకు సారాని చూడాలని ఉంది అని అడుగుతాడు ఈతన్. ఇంకో వైపు క్రిస్టీ అలాగే మెరిల్ స్లోలీ మళ్ళీ బాండ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన సారా తన బ్రదర్ నేతన్ తో ఉన్న ఓల్డ్ హౌస్ కి వెళ్తుంది మొత్తం ఒకసారి గుర్తు చేసుకోవడానికి. కానీ ఆల్రెడీ అక్కడ కొత్తగా వచ్చిన కపుల్స్ వాళ్ళందరూ ఆమెను యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తారు. ఇంకొక పక్కన విక్టర్ జేడ్ ని ఒక స్ట్రేంజ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అది కార్ గ్రావ్యార్డ్, అంటే పనికిరాని కార్లన్నీ ఒక ఏరియాలో పడేసే ప్లేస్ అది. అక్కడ తీసుకెళ్లి విక్టర్ జేడ్ ని వైలెన్ ప్లే చేయమని అడుగుతాడు. అక్కడ ప్లే చేస్తాడు. సో అలా ప్లే చేస్తే ఆ సింబల్ గురించి ఆ ఫోటో గురించి మొత్తం చెప్తాడు అని చెప్పేసి ట్రై చేస్తాడు జేడ్. ఇంకో సీన్ లో ఎల్జిన్ అలాగే సారా చర్చ్ లో ఒక డీప్ కన్వర్జేషన్ చేస్తూ ఉంటారు. తర్వాత సారా డైనర్ కి వెళ్లి తనకు అలాగే తన బ్రదర్ నేతన్ కి సంబంధించిన ఓల్డ్ బిలాంగింగ్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఆమెను కెన్నీ కన్ఫ్రంట్ చేస్తాడు. సిచ్యుయేషన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చావు, మా అమ్మను కూడా చంపడానిక, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి పెద్ద ఎమోషనల్ గా అక్కడ ఒక కన్వర్జేషన్ ఉంటుంది. తన బిలాంగింగ్స్ అన్ని పగలగొట్టేస్తాడు. ఇంకొక పక్కన క్రిస్టీ తనకు కావాల్సిన హెయిర్ కట్ తీసుకుంటుంది. అది మెరేలా చేస్తుంది. సో వాళ్ళిద్దరి బాండింగ్ కి అదొక స్మాల్ ఎమోషనల్ మూమెంట్ లాగా చూపిస్తారు. ఇంకో పక్కన విక్టర్ జేడ్ కి క్రిస్టోఫర్ గురించి బ్యాక్ స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. అది టౌన్ మిస్టరీకి రిలేటెడ్ గా ఉండే ఇంపార్టెంట్ క్లూ లా ఫీల్ అవుతుంది. ఇంకో షాకింగ్ మూమెంట్ లో తవిత మళ్ళీ ఆ చాంటింగ్ స్ట్రేంజ్ చిల్డ్రన్ ని కన్ఫ్రంట్ చేసుకుంటుంది. అంటే మళ్ళీ వచ్చి కనిపిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఆంగూహి అనే ఒక వర్డ్ ఎప్పుడు పలుకుతూ ఉంటారు, ఏదో మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టు బిహేవ్ చేస్తాయి. అదే సమయంలో బాయిడ్ జిమ్ రేడియోలో వినిపించిన వాయిస్ గురించి ఫుల్ డీటెయిల్ గా చెప్తాడు జిమ్. ఇంకో సైడ్ లో మెరెల్లి సీక్రెట్ గా మోర్ఫిన్ ని దొంగతనం చేస్తూ ఉంటుంది. సో ఆవిడకి కొంచెం డ్రగ్ ప్రాబ్లం ఉంటుంది. సో దాని గురించి ఎప్పటికప్పుడే ఆ మోర్ఫిన్ ని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఇక చివరిలో బాయిడ్ లీవ్ ఫ్యామిలీలోని టీ అండ్ చెన్ ని అప్రోచ్ చేసి సీరియస్ గా మాట్లాడాలని అడుగుతాడు. ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సారాకి టౌన్ తో ఉన్న కనెక్షన్ అసలు ఏంటి, రేడియోలో మాట్లాడిన వాయిస్ ఎవరు, అసలు క్రిస్టోఫర్ అలాగే సింబల్స్ మధ్య కనెక్షన్ ఏంటి, ఇలా అన్ని మిస్టీరియస్ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోరీ ఇంకా డార్క్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, డార్క్ డైరెక్షన్ లో. దాని తర్వాత మొదటగా బోయిడ్ టియాన్జెన్ తో సారా గురించి సీరియస్ గా మాట్లాడతాడు. సారా ఇంకా టౌన్ లో ఉండడం సేఫ్ కాదేమో అని వాళ్ళు డిస్కస్ చేస్తారు. అదే సమయంలో కాలనీ హౌస్ లో ఒక బిగ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. డేల్ చెప్తాడు బస్సు నుంచి వచ్చిన కొత్త పీపుల్స్ కి ఫుడ్ ఇవ్వకూడదు, ఇప్పటికే ఫుడ్ షార్టేజ్ ఉన్నాయని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. అలా ఆర్గ్యుమెంట్ చాలా హీట్ అవుతున్న టైంలో ఒక్కసారిగా డేల్ కంట్రోల్ తప్పి ఎలిస్ ని నైఫ్ తో స్టాబ్ చేస్తాడు. ఎలిస్ సీరియస్ గా ఇంజూర్ అయిపోతాడు. అప్పుడు ఎల్జిన్ ఫాతిమాతో కలిసి ఎలిస్ ని కార్ లో క్లినిక్ కి డ్రైవ్ చేస్తూ తీసుకొస్తారు. అది కూడా నైట్ టైంలో, అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో. క్లినిక్ లో డాక్టర్ చెప్తుంది ఎలిస్ ని సేవ్ చేయాలంటే మనకి బ్లడ్ అవసరం, చాలా బ్లడ్ లాస్ అయిందని. ఆల్రెడీ అప్పటికే హాస్పిటల్లో ఉన్న బాయిడ్ వెంటనే తెలిసి బాయిడ్ బ్లడ్ మ్యాచ్ అవుతుందని తెలిసి, కానీ బాయిడ్ కి ఒక డేంజరస్ ఐడియా వస్తుంది. తన బాడీలో ఉన్న ఆ పారాసైట్స్, ఆ పాయిజన్ ఏదైతే ఉందో ఆ క్రియేచర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుందేమో, మేబీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తనకు డౌట్ వస్తుంది. సో నేను ఇవ్వలేను, నేను ఇస్తే నా ఎలిస్ కి చాలా ప్రాబ్లం నా అబ్బాయికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో తనకు ఒక ఐడియా వస్తుంది, మార్టిన్ తను ఏ విధంగా తనకు చేస్తాడు అదే విధంగా మేబీ ఆ మాన్స్టర్ మీద చేస్తే వర్కౌట్ అవుద్దాం అని చెప్పేసి బాయిడ్ నైట్ టైంలో బయటకు వెళ్ళి క్రియేచర్స్ ని రమ్మని చెప్పేసి ఒక క్రియేచర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాయిడ్ తన దగ్గర ఉన్న బ్లడ్ ని తనకు ట్రాన్స్ఫర్ చేసి మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ నౌ అని అంటాడు. ఇందుకే బాయిడ్ అటాక్ చేసింది ఎవరి మీద అంటే స్మైలీ క్రియేచర్ అని పిలుస్తూ ఉంటారు తనని, ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తాడు. సో ఈ పారాసైట్స్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి వెంటనే ఆ మాన్స్టర్ పెయిన్ఫుల్ గా సఫర్ అవుతూ ఫైనల్లీ చనిపోతాడు. అంటే ఫస్ట్ టైం క్రియేచర్ లో ఒకటి చంపబడింది. ఇది స్టోరీలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఇంకొక పక్కన ఫాతిమా వెంటనే క్రిస్టీని అప్రోచ్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ అడుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. అసలు క్లినిక్ లో ఎలిస్ కి బ్లడ్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సక్సెస్ అవుతుంది, ఎలిస్ లైఫ్ సేవ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ తర్వాత కెన్నీ ఒక ఇంపార్టెంట్ థింగ్ అడ్మిట్ చేస్తాడు. బాయిడ్ ఫారెస్ట్ లో చెప్పిన పారాసైట్ స్టోరీని అప్పుడే బిలీవ్ చేసి ఉంటే బెటర్ ఉండేదేమో అని చెప్తాడు. తర్వాత క్రిస్టీ ఆ మాన్స్టర్ పై అటాప్సీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఎలా జరిగింది ఏంటి, అసలు ఏం చేంజెస్ అవుతున్నాయి బాడీలో అని చెప్పేసి, అసలు ఈ బాడీలో ఏముందని క్రియేచర్స్ ఇన్సైడ్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే లోపల చాలా డేంజర్ గా ఉంటుంది. ఇంకోవైపు జిమ్ అలాగే తబిత ఈతన్ గురించి డిస్కస్ చేస్తారు. ఈతన్ కి విక్టర్ తో టైం స్పెండ్ చేయడం సేఫేనా లేదా అని వాళ్ళు డౌట్ పడతారు. ఇంకోటి బస్సు నుంచి వచ్చిన ర్యాండెల్ తన డ్రోన్ తో జిమ్ మీద ఫ్లై చేస్తూ అబ్జర్వ్ చేస్తాడు. ఇంకో ఎమోషనల్ సీన్ లో విక్టర్ ఈతన్కి ఇంటెన్షనల్లీ మీన్ గా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే విక్టర్ చెప్తాడు నాతో ఫ్రెండ్స్ అవగానే వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి అని, అందుకే ఇతన్ని ప్రొటెక్ట్ చేయడానికి అతన్ని డిస్టెన్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తానని చెప్తాడు. ఇదే సమయంలో జిమ్ ర్యాండల్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. టౌన్ నుంచి ఎస్కేప్ ప్లాన్ లో ర్యాండల్ యూస్ఫుల్ అవుతాడని చెప్తాడు. ఇంకొక పక్కన మెరిల్లే
మోర్ఫిన్ లేకుండా ఉండలేక విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. విత్డ్రాల్ అంటే తనలో ఉన్న బాడీ మొత్తం వీక్ అయిపోయి మొత్తం వామిట్ చేసుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటుంది. కెన్నీ మరో మిస్టరీ గురించి వండర్ అవుతాడు. బాయిడ్ బాడీలో ఉన్న వామ్స్ ఇప్పుడు ఎక్కడికి అయిపోయాయి. ఎప్పుడైతే బాయిడ్ చేతిలో అలా వామ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళిపోయి ఏమైపోయినాయి అని మొత్తం డౌట్ పడుతూ ఉంటాడు కెన్నీ. ఇంకో సైడ్ లో జేడ్ తబిత ఒక ట్రూత్ కన్ఫెస్ చేస్తాడు. తనకి క్రిస్టోఫర్ గురించి ఎలిజినేషన్స్ కనిపిస్తున్నాయని చెప్తాడు. ఇదే సమయంలో జిమ్ ర్యాండల్ కి తన థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ప్లేస్ మొత్తం ఒక ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. దానికి ర్యాండల్ కౌంటర్ గా అడుగుతాడు, అలా అయితే ఎక్స్పెరిమెంట్ లో ఎవరు ఇన్వాల్వ్డ్ అయి ఉంటారు. మెరెల్లీకి ఒక డిస్టర్బింగ్ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో డెడ్ మాన్స్టర్ మళ్ళీ వేకప్ అవుతుంది. అలాగే మ్యూజిక్ బాక్స్ క్రీపీగా ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఎమోషనల్ సీన్ లో ఫాతిమా డోనాకి ఒక షాకింగ్ ట్రూత్ చెప్తుంది. డాక్టర్స్ తనకి ముందే చెప్పారు నీకు చిల్డ్రన్ ఉండవు అని. అందుకే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఆమెకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకనంటే తను ఫాతిమా ఒరిజినల్ గా వరల్డ్ లో ఉన్నప్పుడు, అవుట్ సైడ్ వరల్డ్ లో ఉన్నప్పుడు నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదని, పాసిబిలిటీ లేదని ముందే చెప్తారు. కానీ ఇక్కడికి రాగానే పాసిబిలిటీ అయింది. మేబీ అది డేంజరా, కరెక్టా, మంచిదా కాదా అని ఏం అర్థం అవ్వట్లేదు. ఆ సిచ్యువేషన్ లో డోనాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన క్రీస్తీ అటాప్సీ చేస్తూ ఒక స్ట్రేంజ్ థింగ్ డిస్కవర్ చేస్తుంది. మాన్స్టర్ బాడీలో ఆల్మోస్ట్ ఆర్గాన్స్ ఏమీ లేవు. ఇన్సైడ్ కంప్లీట్లీ డ్రైగా ఉంటుంది. కేవలం బైల్ అనే లిక్విడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి స్టడీ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకో వైపు ఎల్జిన్ బస్సులో చూసిన డ్రీమ్ గురించి రిమెంబర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డ్రీమ్ లో ఒక ఇంపార్టెంట్ క్లూ ఉందని అతనికి ఫీలింగ్ ఉంటుంది. అతను బాత్రూమ్ లోకి వెళ్లి బాత్ టబ్ ఫిల్ చేసి బాత్ చూసుకోవడానికి ప్రిపేర్ అవుతాడు. అప్పుడే సడన్లీ మ్యూజిక్ బాక్స్ సౌండ్ వినిపిస్తుంది. అతనిలో ఒక టెరిఫైయింగ్ విజన్ కనిపిస్తుంది. ఒక మాన్స్ట్రస్ ఉమెన్ ట్రెడిషనల్ కిమోనో డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది. ఆ క్రియేచర్ ఎల్జిన్ ఫోర్స్ గా వాటర్ లోకి పుష్ చేసి కిందకి పడేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ సీన్ ఎండ్ అవుతుంది. అంటే ఎల్జిన్ డ్రీమ్, మ్యూజిక్ బాక్స్, కిమోనో ఉమెన్ ఇవన్నీ కలిసి టౌన్ మిస్టరీ ఇంకా డీపర్ అవుతున్నట్టు హింట్ ఇస్తాయి. అండ్ దాని తర్వాత కెన్నీకి కూడా ఒక డిస్టర్బింగ్ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో అతను తన హౌస్ లో ఫోన్ రింగింగ్ సౌండ్ వింటాడు. ఫోన్ ఆన్సర్ చేసిన వెంటనే ఒక మిస్టీరియస్ వాయిస్ చాంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దే టచ్, దే బ్రేక్, దే స్టీల్, నో వన్ హియర్ ఈస్ ఫ్రీ అనే వర్డ్ ని చెప్తూ రిపీటెడ్ గా వినిపిస్తూ ఉంటాయి. ఆ కెన్నీకి ఇంకో హాలిజినేషన్ వస్తుంది. వంట చేస్తున్న కుకింగ్ పాట్ లో నుంచి సికాడే అంటే కొన్ని పురుగులు, ఇన్సెక్ట్స్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తాయి. ఇది అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ర్యాండల్ టౌన్ లో ఉన్న పీపుల్ పై కాన్స్పిరసీ థియరీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను చెప్తాడు ఇక్కడ రెసిడెంట్స్ లో కొంతమంది మన క్యాప్టివిటీలో భాగంగా అయి ఉండొచ్చు అని. ఇంకో పక్కన తబిత జేడ్ ని టనెల్స్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె చూసిన మిస్టీరియస్ సింబల్ మరియు చాంటింగ్ చిల్డ్రన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ విక్టర్ జేడ్ కి సింబల్స్ గురించి కంప్లీట్ ట్రూత్ అయితే చెప్పడు. తను ఏం చెప్తాడంటే ఈ ప్లేస్ లో క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ వెతికే వాళ్ళు తిరిగి రారు అని. అంటే సీక్రెట్స్ తెలుసుకోవడం చాలా డేంజరస్ అని వార్నింగ్ ఇస్తాడు. ఇదే సమయంలో బాయిడ్ అలాగే కెన్నీ కిల్డ్ మాన్స్టర్ బాడీని బేస్మెంట్ లో బంద్ చేయాలని డిసైడ్ చేస్తారు. బాడీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇన్సైడ్ ఎలాంటి బగ్స్ లేదా పారాసైట్స్ లేవని రియలైజ్ అవుతారు. అందుకే ఎవిడెన్స్ రిమూవ్ చేయడానికి బర్న్ చేస్తారు. దాని తర్వాత విక్టర్ తవితని కార్ గ్రేవ్యార్డ్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ విక్టర్ చేసిన డ్రాయింగ్స్ చూపిస్తాడు. ఆ డ్రాయింగ్స్ చూసిన వెంటనే విక్టర్ ఒక పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ట్రిగర్ అవుతుంది. తన మదర్ అలాగే సిస్టర్ చిన్నప్పుడు అతన్ని సెల్లార్ లో వదిలి వెళ్లిన మెమరీ గుర్తొస్తుంది. అక్కడ వాళ్ళు ఒక టవర్ డ్రాయింగ్ కూడా చూస్తారు. విక్టర్ చెప్తాడు నా మదర్ ఈ టవర్ కి వెళ్ళింది చిల్డ్రన్ ని సేవ్ చేయడానికి. ఇదే సమయంలో బాయిడ్ మరియు కెన్నీ బయట సికాడే సౌండ్ వినిపించడం నోటీస్ చేస్తారు. అప్పుడే టౌన్ లో ఉన్న రెజీ అనే రెసిడెంట్ హౌస్ నుంచి స్క్రీమింగ్ చేస్తూ బయటకు పరిగెత్తుతాడు. ఇంకో సీన్ లో జిమ్ ఫారెస్ట్ లో డోనా అనే ఒక ట్రీకి టైట్ చేసినట్టు డిస్కవర్ చేస్తాడు. దానికి రెస్పాన్సిబుల్ ర్యాండల్ అని చెప్పి తెలుస్తుంది. ర్యాండల్ తన థీరీస్ ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ లాగా డోనాని ట్రాప్ చేస్తాడు. ఇంకొక విధంగా బాయిడ్ అలాగే కెన్నీ రెజీ హౌస్ వెళ్లి షాకింగ్ ట్రూత్ తెలుసుకుంటారు. సికాడేస్ అంటే పురుగులు రెజీ వైఫ్ ని స్లీప్ లో ఉన్నప్పుడే కిల్ చేశాయి. ఆమె చనిపోవడానికి ముందు చివరి వర్డ్స్ అదే దే టచ్, దే బ్రేక్, దే స్టీల్, నో వన్ హియర్ ఇస్ ఫ్రీ. ఇది కెన్నీ డ్రీమ్ లో ఉన్న చాంట్ తో ఎగ్జాక్ట్ సేమ్ గా ఉండడం వాళ్ళని షాక్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ డేంజరస్ అని రియలైజ్ అయిన బాయిడ్ టౌన్ రెసిడెంట్ ని గ్యాదర్ చేసి అనౌన్స్ చేస్తాడు ఇప్పటి నుంచి ఎవరు స్లీప్ చేయకూడదు, అందరూ అవేక్ గా ఉండాలి అని. ఇంకో పక్కన బాయిడ్ ర్యాండల్ ని జిమ్ కి నైఫ్ పాయింట్ పెట్టి థ్రెటన్ చేస్తూ క్యాచ్ చేస్తాడు. ఇంకో డెసిషన్ గా కెన్నీ సారాని షెరీఫ్ స్టేషన్ లోనే కీప్ చేయాలని అగ్రీ చేస్తాడు. ఇంకో పక్కన రెజీని కాలనీ హౌస్ కి తీసుకెళ్తారు. అతడు అక్కడ ఉన్న రెసిడెంట్స్ ని కూడా స్లీప్ చేయొద్దని వార్న్ చేస్తాడు. ఇక క్రిస్టీ అలాగే మెరెలే కాలనీ హౌస్ లో సెటిల్ అవుతారు. ఇంకో పక్కన బాయిడ్, డోనా, జిమ్ అలాగే ర్యాండల్ ఆ నైట్ ని ఆర్వీలో స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. కార్ వెతుకోవడానికి కార్ కీస్ ర్యాండల్ పడేశాడు.
సో ఇక అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో వాళ్ళ దగ్గర టాలిస్మాన్ ఉంది కాబట్టి ఏదో విధంగా ఆర్వీలో స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇక నైట్ అయిన తర్వాత క్రియేచర్స్ ఫారెస్ట్ నుంచి బయటకు మెల్లగా వస్తాయి. కానీ సడన్లీ రేడియో మ్యూజిక్ బాక్స్ ప్లే అవుతూ ఉంటుంది మెలోడీ. ఆ మ్యూజిక్ సౌండ్ విన్న వెంటనే క్రియేచర్స్ ముందుకు రాకుండా ఆగిపోతాయి. కానీ ర్యాండల్ పానిక్ అయ్యి కంట్రోల్ తప్పిపోతాడు. అతడు ఆర్వీ విండో బ్రేక్ చేసి ఫారెస్ట్ లోకి రన్ చేస్తాడు. అక్కడ వెంటనే సికాడేస్ వాన్ చేస్తాయి, అతన్ని అటాక్ చేస్తాయి. అంటే పురుగులు తనని అటాక్ చేసేస్తాయి. ఇంకో పక్కన బాయిడ్, జిమ్ అలాగే డోనా వెంటనే వ్యాన్ లో ఎస్కేప్ అయిపోతారు. ఇంకో వైపు మెరెల్లే మార్ఫిన్ విత్డ్రాల్ వల్ల హాల్యూజినేషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా సికాడేస్ అంటే పురుగులు కనిపిస్తూ ఉంటాయి. చివరికి ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో ఎల్జిన్ తన డ్రీమ్ గురించి బాయిడ్ అలాగే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ డ్రీమ్ లో బాయ్ ఇన్ వైట్ కనిపించి ఇలా చెప్తాడు, హియర్ దే కేమ్ ఫర్ 3 అన్లెస్ యూ స్టాప్ ద మెలోడీ. అంటే మ్యూజిక్ బాక్స్ మెలోడీ ఆపకపోతే 3 పీపుల్ ని తీసుకెళ్తారని వార్నింగ్. ఇది విన్న భక్త చెప్తుంది తన గ్రాండ్ మదర్ ఒక నర్సరీ రైమ్ పాడేది, అందులో ఈ 2 ప్రైజెస్ కంబైన్ అవుతాయని. ఇంకా సిచ్యుయేషన్ వరస్ట్ అవుతుంది. సడన్లీ జూలీ కూడా హెలిజినేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కొద్దిసేపటికి ఆమెకు కూడా కోమాలోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ ముగ్గురు కోసం వచ్చారు. హియర్ దే కమ్ ఫర్ 3 అన్లెస్ యూ స్టాప్ ద మెలోడీ. సో వాళ్ళ ముగ్గురిని తీసుకుపోతారు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లిపోకుండా ఆపాలంటే ఆ మెలోడీని ఆపాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే మ్యూజిక్ బాక్స్ మెలోడీ అంటే ఏంటి, సికాడెస్ ఎందుకు అటాక్ చేస్తున్నాయి, అసలు దే కమ్ ఫర్ 3 అంటే ఎవరు ఆ 3? ఈ క్వశ్చన్స్ ఇంకా డార్క్ మిస్టరీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక డోనా ఫారెస్ట్ లో అటాక్ అయిపోయిన ర్యాండల్ ని రికవరీ చేసి తీసుకొస్తుంది. కానీ ర్యాండల్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు సారా బాయిడ్ కి ఒక షాకింగ్ ట్రూత్ చెప్తుంది. ఆమె చెప్తుంది, ఈ సిచ్యుయేషన్ కి ఇండైరెక్ట్లీ నువ్వే రీజన్. నువ్వే అన్నోనింగ్లీ ఒక ఎంటిటీని రిలీజ్ చేసావని. అదే ఇప్పుడు ఈ సికాడేస్, మ్యూజిక్ బాక్స్, కోమా ఇన్సిడెంట్స్ అన్నిటికీ కాజ్ అని చెప్తుంది సారా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్తుంది. ఈ ప్రాబ్లం స్టాప్ చేయాలంటే మ్యూజిక్ బాక్స్ ని డిస్ట్రాయ్ చేయాలని. ఇక స్టోరీలో ఒక ఎమోషనల్ మూమెంట్ వస్తుంది. ఎల్లిస్ అలాగే ఫాతిమా మ్యారేజ్ జరుగుతుంది. ఇప్పటికే ఫాతిమా ప్రెగ్నెంట్ అని రివీల్ అయినందువల్ల ఇది హోప్ఫుల్ మూమెంట్ లా అనిపిస్తుంది. మ్యారేజ్ తర్వాత బాయిడ్ మళ్ళీ రూయిన్స్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ అతనికి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సడన్లీ అతను మళ్ళీ డంజన్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు. అక్కడ అతను ఒక టెరిఫైయింగ్ సీన్ చూస్తాడు. జూలీ, మెరెల్లే అండ్ అలాగే ర్యాండల్ ఈ ముగ్గురు చైన్స్ తో బంధించబడి టార్చర్ అవుతున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళని టార్చర్ చేస్తున్న ఎంటిటీ మాత్రం ఇన్విజిబుల్ గా ఉంటుంది. బాయిడ్ వెంటనే మ్యూజిక్ బాక్స్ డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు సడన్లీ తనకి ఇంకో విజన్ కనిపిస్తుంది. అది తన డెడ్ వైఫ్ ఎబీ అతనికి చెప్తుంది, ఈ ఎంటిటీతో ఫైట్ చేస్తే అందరి సఫరింగ్ ఇంకా ప్రొలాంగ్ అవుతుందని. అంటే బాయిడ్ ఆపాలని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ బాయిడ్ ఆమె మాటలు ఇగ్నోర్ చేస్తాడు. అతను మ్యూజిక్ బాక్స్ ని స్మాష్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. మ్యూజిక్ బాక్స్ బ్రేక్ అయిన వెంటనే జూలీ, మెరెలా మరియు ర్యాండల్ ఈ ముగ్గురు కామా నుంచి వేకప్ అవుతారు. అంటే ఇమీడియట్ థ్రెట్ టు ద టౌన్ టెంపరీ ఎండ్ అవుతుంది. అంటే అప్పటికప్పుడు వచ్చిన ఇమీడియట్ థ్రెట్ అనేది ఆ టౌన్ కి టెంపరీ ఎండ్ అయిపోతుంది. ఇంకోవైపు జేడ్ టనల్స్ లో సెర్చ్ చేస్తూ ఒక పవర్ఫుల్ విజన్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఆ విజన్ లో 7 మిస్టీరియస్ చిల్డ్రన్ ఒక ఓపెనింగ్ దగ్గర చాంటింగ్ చేస్తూ కనిపిస్తారు. ఆ ఓపెనింగ్ షేప్ జేడ్ కి కనిపిస్తున్న సింబల్ తో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. అంటే సింబల్స్ మిస్టరీకి ఇది బిగ్ క్లూ అవుతుంది. ఇంకో పక్కన విక్టర్ తబితాని ఒక స్పెషల్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ట్రీ యాక్చువల్లీ ఒక ఫార్ అవే ట్రీ, టెలిపోషన్ ట్రీ లాంటిది. కవిత ఆ ట్రీలోకి వెళ్ళగానే సడన్లీ టవర్ దగ్గరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ టవర్ లోనే చాంటింగ్ చిల్డ్రన్ క్యాప్టివ్ గా ఉండొచ్చు మేబీ అని బిలీవ్ చేస్తుంది. తబిత టవర్ టాప్ వరకు క్లైమ్ చేస్తుంది. అక్కడ ఆమెకి బాయ్ ఇన్ వైట్ కనిపిస్తాడు. అతను కామ్గా తబితకి అపాలజీ చెప్తాడు. అతను చెప్తాడు, ఐఎమ్ సారీ, దిస్ ఈస్ ద ఓన్లీ వే అని చెప్పి సడన్లీ తబితని టవర్ విండో నుంచి బయటకు దోహేస్తాడు. అది షాకింగ్ మూమెంట్. తర్వాత సీన్ చేంజ్ అవుతుంది. తబిత ఒక హాస్పిటల్ బెడ్ లో వేకప్ అవుతుంది. అది టౌన్ లో కాదు, అవుట్ సైడ్ రియల్ వరల్డ్ లో. డాక్టర్ చెప్తారు, ఆమెను 3 days క్రితం ఒక ట్రయల్ సైడ్ లో అన్కాన్షియస్ గా కనుగొన్నారు నిన్ని. అంటే ఫస్ట్ టైం ఫ్రమ్ టౌన్ నుంచి ఎవరో అవుట్ సైడ్ వరల్డ్ కి వచ్చారు అనే బిగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక్కడితో సీజన్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్స్, తబిత ఎలా అవుట్ సైడ్ వరల్డ్ కి వచ్చింది? టవర్ మరియు చిల్డ్రన్ మధ్య కనెక్షన్ ఏంటి? బాయ్ ఇన్ వైట్ అసలు ఫ్రెండా లేదంటే ఎనిమియా? ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ సీజన్ కి స్టోరీకి మంచి మేజర్ సెటప్ అవుతాయి. సో ఇది సీజన్ 2 ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అయితే సీజన్ 3 సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి సీజన్ 3 అప్లోడ్ చేసి ఉంటే కనుక మీరు వెంటనే వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్ లాగే పైన ఐకాన్స్ లో ప్లే చేయడం జరుగుతుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.